viewers, welcome to my channel Foodie World. హనుమాన్ జయంతి వచ్చేస్తుంది కదండి. ఆంజనేయ స్వామికి అప్పాలంటే ఇష్టం. ఈ వీడియోలో నేను అప్పాలు రవ్వతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికి ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక అందులో 1 గ్లాసు సూజీ అంటే తెల్ల గోధుమ రవ్వ అది వేసుకుని అది కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. రవ్వ కొంచెం కలర్ మారి మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు ఆ రవ్వని మొత్తం వేరే గిన్నెలోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ మూకుడులో 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదండి. ఇప్పుడు 2.5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అంటే 1కి 2.5 వాటర్ అన్నమాట. ఆ వాటర్ని హై ఫ్లేమ్లో బాగా బబుల్స్ వచ్చి మరగనివ్వాలి. అలా మరుగుతున్నప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత అందులో మనం వేయించుకున్న రవ్వ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అది దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ కనపడకుండా బాగా దగ్గర పడ్డాక ఇప్పుడు అందులో 1.5 గ్లాస్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్నాక ఏమవుతుందంటే పాకంలా అయ్యి కొంచెం పలుచగా అవుతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ అది దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. అది కంప్లీట్గా చల్లారనివ్వాలి. తర్వాత మూకుడులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి. ఈ లోపల చల్లారిన ప్రసాదాన్ని కొంచెం చిన్న ఉండలుగా తీసుకుని అప్పాల కింద ఒత్తుకోవాలి. ఇప్పుడు వాటిని మైదా పిండి వరిపిండి కొంచెం కలిపిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్లో ఇలా జస్ట్ డిప్ చేయాలన్నమాట. ఎక్కువ చిక్కగా కలపకూడదు, పల్చగా కలుపుకోవాలి. ఆ కలిపిన వాటర్ని ఇలా డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. అది కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకుంటే అప్పాలు రెడీ అయిపోతాయి. చాలా ఈజీ అండి, టేస్టీగా కూడా ఉంటాయి. ఈ హనుమాన్ జయంతికి ఈ అప్పాలు చేసి ఆంజనేయ స్వామికి ప్రసాదం కింద పెట్టండి. తర్వాత ఆ ప్రసాదాన్ని పిల్లలకి పెద్దలకి అందరికీ పంచండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.